ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కడు, అందరం కలిసి నడుద్దాం అనే స్ఫూర్తితో 1905లో రోటరీ సంస్థ స్థాపించబడింది. కాకినాడలో కూడా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సెంట్రల్ సభ్యులు గత 40 సంవత్సరాలుగా అనేక ప్రజా ప్రయోజన కార్యక్రమాలెన్నింటినో చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా పేర్కొనవలసినవి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఆబ్స్టెట్రిక్స్ గైనిక్ ఐసీయూ యూనిట్, నియోనాటల్ యూనిట్ మరియు పలు చోట్ల ఆర్వో వాటర్ ప్లాంట్స్ నెలకొల్పడం. సమాజానికి మరిన్ని సేవలు అందించాలనే సదుద్దేశ్యంతో ఈ సంస్థ ఒక చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించింది. ట్రస్ట్ తొలిదశలోని బ్లడ్ బ్యాంక్, ఫిజియోథెరపీ యూనిట్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ సెంటర్, హెల్త్ హబ్ వంటి శాశ్వత ప్రాజెక్టులను కాకినాడలో ఒకే భవనంలో నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఈ శాశ్వత ప్రాజెక్టులకు అవసరమైన బిల్డింగును సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో ఎంతో చూడముచ్చటగా నిర్మించడమైంది. ఈ ట్రస్ట్ చైర్మన్ గా క్లబ్ సభ్యులు రొటేరియన్ కేవీవీబీ శర్మ గారు, ట్రస్ట్ కార్యదర్శి మరియు బిల్డింగ్ ప్రాజెక్ట్ చైర్మన్ గా రొటేరియన్ బోడా ఆనంద్ గారు వ్యవహరిస్తున్నారు. వీరు కాక మరో 13 మంది సభ్యులు కార్యనిర్వాహక వ్యవహారాలను చూసుకుంటున్నారు. అనేక మందికి రక్తం అందించవలసిన అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. అత్యాధునిక బ్లడ్ బ్యాంకును అందుబాటులోనికి తీసుకురావాలని ఈ సంస్థ ముందడుగు వేసింది. ఇక ఫిజియోథెరపీ యూనిట్ కొన్ని ఆరోగ్య సమస్యలకు, ముఖ్యంగా పక్షవాతం, భుజం నొప్పి, వెన్నుపూస సమస్యలు మొదలైన వాటికి శస్త్రచికిత్సకు ముందు, ఆ తరువాత రోగి సాధారణ జీవితం గడపడానికి ఫిజియోథెరపీ చికిత్స ఎంతో అవసరం. ఫిజియోథెరపీ యూనిట్ కు అవసరమైన హాల్ నిర్మాణం పూర్తయింది. 3వది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. యువతకు మంచి భవిష్యత్తు కల్పించడం కోసం, వివిధ రంగాల్లో నైపుణ్యం అభివృద్ధి చేయటం కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వటం ఎంతో అవసరం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మితమవుతుంది. 4వది సెమినార్ హాల్. 100 మంది ఒకేసారి కూర్చునేందుకు సరిపడా సామర్థ్యం కలిగిన ఒక పెద్ద సెమినార్ హాల్ సిద్ధమవుతోంది. యువతను భావి భారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే సదుద్దేశ్యంతో వ్యక్తిగత వికాస తరగతులు, మోరల్ సైన్సెస్ వంటి పలు అంశాలను నిర్వహించే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. 5వది హెల్త్ హబ్. ఈ భవనం పై అంతస్తులో ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు యోగా మరియు మెడిటేషన్ శిక్షణా తరగతులు యోగా గురువులచే నిర్వహించబడతాయి. ప్రస్తుత ఆరోగ్య స్థితిగతులను బట్టి హెల్త్ హబ్ ను ఏర్పాటు చేయటమైనది. భవన నిర్మాణం పూర్తయింది. ఈ బిల్డింగ్ లో ప్రారంభమయ్యే అన్ని ప్రాజెక్ట్స్ పరికరాలు, ఫర్నిచర్ కొనుగోళ్లకు సుమారు 3 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయడానికి మరెంతో ధనం అవసరం. మంచి సేవలు అందించాలనే మా సంకల్ప సిద్ధి కోసం సహృదయులు, వదాన్యులైన దాతల సహకారం ఎంతైనా అవసరం. రండి, మంచి కార్యాన్ని ఇప్పుడే చేద్దాం. మానవతను చాటుకుందాం.